to please speak a few words. గురుభ్యో నమః. శుభ సాయంత్రం. స్వామియే ఆ అయ్యప్ప మనకు ఒక డివోషన్ ఫీల్ ఇస్తే, ఈ అయ్యప్ప ఈ ఇరుముడి మనకి ఒక ఎమోషన్ ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నగారితో మొదలైంది అయ్యప్ప గుడికి వెళ్ళడం. నాకు తెలిసి నేను ఒక 18 సార్లు పైన వెళ్ళుంటానేమో గుడికి. సో మొదటి నుంచి గురుస్వామి 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 అన్న మాటతో మొదలైన మా అయ్యప్ప ప్రస్థానం ఈ సినిమాలో మా శివ నిర్వాణ వచ్చి గురుస్వామి వేషం, ఇరుముడి టైటిల్, మా మాస్ మహారాజ్ రవితేజ హీరో అనేటప్పటికీ రవికి నాకు కూడా ఎప్పటి నుంచో మా బంధం అనుబంధం. నాకంటే నా తమ్ముళ్ళు చాలా క్లోజ్ తనకి. రవితో అమ్మాయి కోసం సినిమా చేశాను. తర్వాత రాజా ద గ్రేట్లో ఒక చిన్న గెస్ట్ రోల్ చేశాను. రవితో ఒక మంచి వేషం చేయాలి, మంచి వేషం చేయాలి, మంచి వేషం చేయాలి అన్నదానికి సమాధానం ఈ మన ఇరుముడి. శివ నిర్వాణ తను వచ్చి కథ చెప్పగానే నిన్ను కోరి నుంచి పెద్ద ఫ్యాన్ని. నేను ఇప్పుడు చాలామంది యంగ్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు, అందరితో యాక్ట్ చేయాలన్నది. ఎందుకంటే నా 50 ఏళ్ళు మొన్నే నటుడిగా నా సినీ ప్రస్థానం ముగిసింది. మొన్న 1975లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్ళి అని. మొన్న 2025లో ఐ కంప్లీటెడ్ 50 years యాజ్ అన్ యాక్టర్. సో ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేషాలు వేసినా ఆర్టిస్ట్కి ఏంటంటే ఇంకా మంచి వేషం వేయాలి, అందరి డైరెక్టర్స్తో కలిసి పనిచేయాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది. సో శివ నిర్వాణతో ఎప్పుడు నిన్ను కోరినిచ్చి అనుకుంటూనే ఉన్నాను, ఈ సినిమాకు పిలుస్తాడు, ఆ సినిమాకు పిలుస్తాడని. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇవన్నీ మన డెస్టినీ. సో శివ నిర్వాణ ఈ వేషం నా కోసం, ఆ గురుస్వామి వేషం కోసం రావడం, కథ చెప్పగానే నేను ఎంతో ఒక ఎమోషనల్ ఫీల్తో ఈ క్యారెక్టర్ను ఒప్పుకోవడం, ఈరోజు మేము ఇంతవరకు రావడం. సో నిజంగానే ఒక రైటరు, డైరెక్టరు మన శివ నిర్వాణ ప్రతిభకు నిలువెత్తు ఉదాహరణ. సో శివ నిర్వాణ నిజంగా ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అలాగే మా కెమెరామెన్ విష్ణు హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. సో విష్ణు, కంగ్రాచులేషన్స్. అండ్ మా జీవి. సో ఇప్పుడే జీవితో చెప్తున్నా, నేను వాత్తి సార్లో చేశాను రవి, అది హిట్టు. దుల్కర్తో జీవితోనే లక్కీ భాస్కర్ చేశాను, అది హిట్టు. ఇప్పుడు జీవితో, నీతో, శివాతో, మన మైత్రితో చేస్తున్న ఇరుముడి మనకి హ్యాట్రిక్ అవ్వాలి. ఎస్, హ్యాట్రిక్ అవ్వడానికి ఈ సినిమా రేపు బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో ఒక దీక్ష తీసుకున్నట్టే దీక్ష తీసుకుని మా శివ నిర్వాణ ఈ సినిమా చేయడం. అలాగే అందరూ భక్తితో శ్రద్ధగా కష్టపడి ఇష్టపడి చేసిన చిత్రం ఇరుముడి. అలాగే మన రవితేజ నటుడిగా విశ్వరూపం ఈ ఇరుముడి. సో తనతో చేయడం చాలా తన ఎనర్జీతో పాటు అందరికి కూడా తన ఎనర్జీ ఇస్తాడు. సో అట్ ద సేమ్ టైం ఎక్సలెంట్ క్యాస్టింగ్. ప్రియా కానీ, మా మణికంఠ, నక్షత్ర కానీ. నేను ఇందాక మా ఆవిడతో చెప్తూ ఉన్నాను, మీ ఇంటర్వ్యూ ఏదో చూశాను, సుమా గారితో మీ ఇంటర్వ్యూ. గ్లిజరిన్ లేకుండా తను చేయడం నాకు తెలియదు, ఆ సీన్ అలా చేసిందని. నా అదృష్టం మన అప్పటి నుంచి కదా, భానుమతి గారిని, సావిత్రి గారిని, వీళ్ళందరినీ చూసి వస్తే నిజంగా మణికంఠ గ్లిజరిన్ లేకుండా చేయడం, అలా కొద్దిమంది ఆర్టిస్టులనే చూశాను. ఈ వయసులోనే అమ్మాయికి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా మంచి క్యారెక్టర్స్ తను ముందు చేయాలని. ఎందుకంటే రేపు చూసిన తర్వాత తెలుస్తుంది ఆ క్యారెక్టర్ ఎంత అద్భుతమైన క్యారెక్టర్. అలాగే అన్ని క్యారెక్టర్స్ ఇందులో చాలా గొప్పగా డిజైన్ చేశాడు. సో ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని మైత్రి మూవీస్ నిజంగా రవి గారు కానీ, నవీన్ గారు కానీ, చెర్రీ గారు కానీ, అలాగే మా ఈపీ మన దినేష్ కానీ, ఇలా అందరూ ఇట్స్ అవుట్ అండ్ అవుట్. నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ దట్. నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం,
మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఇది మన మన సినిమా. సో మన సినిమా, మన ఇరుముడి. ఎందుకంటే నేను ప్రతి సినిమా ఆడాలని కోరుకునేవాడిని. నేను రవితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య తను కూడా ఇండస్ట్రీ గురించి కానీ, సినిమాల గురించి కానీ, మే కలెక్షన్ గురించి మాట్లాడుకున్న ఆ సినిమా అన్నిట్లో కూడా తను కూడా ఎంతో అందరూ బాగుండాలని ఆశించే మనిషి మా రవి. అలాగే నేను కూడా అన్ని సినిమాలు బాగుండాలని ఆశించే మనిషిని. అలాగే చాలా మంచి క్యాస్టింగ్. మొన్నే శాశ్విక మీరు దాంట్లో శంబాలలో కూడా యాక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ సినిమాలో చాలా మంచి వేషం. ఇంకా మా అజయ్, మాది ప్రస్థానం నుంచి మా ప్రయాణం. అలాగే ఇక్కడ స్వాములందరూ ఉన్నారు. ఒక్కొక్క పేరు చెప్తే ఇంకా చాలామంది మాట్లాడాలి. నిజంగా వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఎ గుడ్ ఫిలిం. అండ్ నార్మల్గా ఏంటంటే భయ్య ఇందాకేదో ఆలోచిస్తుంటే ఇరుముడిలో కూడా అయ్యప్ప స్వామి దీక్షకి, ఎందుకంటే ఈరోజు మా కొండలు మన సినిమాకి ఇరుముడి తీసుకుని బయలుదేరాడు. శబరిమలలో ఉన్నాడు ఇప్పుడు మా కాస్ట్యూమర్ అన్నమాట. ఏమి ఇవ్వాలో తెలియక ఒక కొబ్బరికాయలో మన ఇరుముడి యూనిట్ తరఫున ఆ నెయ్యి పోసి ఆ పవిత్రమైన కొబ్బరికాయని ఈరోజు శబరిమలకి పంపించడం జరిగింది. ఈజ్ ఆన్ ద వే టు శబరిమలై. సో ఇందాక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ఇరుముడిలో కూడా ఇది ఫస్ట్ హాఫ్ అయితే ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఏమో స్వామికి, సెకండ్ హాఫ్ ఏమో మనకి. యాక్చువల్గా ఇక్కడేమో ఆ పూజకు సంబంధించిన సామాన్లు కానీ, ఆ పవిత్రమైన నెయ్యి కానీ, ఇక్కడ ఇవన్నీ మన పర్సనల్. అలాగే ఈ ఇరుముడిలో కూడా ఫస్ట్ హాఫ్లో మర్చిపోలేని పాత్రలు, అద్భుతమైన పాటలు, ఫైట్లు అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్లో భావోద్వేగమైన సన్నివేశాలు, ఊహ కందని చిక్కుముడులు. మా డైరెక్టరే చెప్పాడు అన్నమాట. సో చాలా 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 మంచి కథ, మంచి కథనం, కొత్తగా ఉంటుంది. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్, మా ప్రవీణ్ ఎడిటర్ కానీ, అలా అందరూ. ఇట్స్ ఎ వండర్ఫుల్ టీమ్. నా అదృష్టం ఇంత మంచి సినిమాలో ఇంత మంచి పాత్ర చేయడం నేను చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ లొకేషన్ వాజ్ వండర్ఫుల్. అక్కడ మన ఐ థింక్ రమణమూర్తి గారు, బాలాజీ గారు, సీలేరు, మోతుగూడెం, ఇలా అందరూ తన ఫిల్మ్గా ఫీల్ అయ్యి చేసిన సినిమా. తప్పకుండా ఇది చాలా మంచి సినిమా అవుతుందని. అలాగే మా కర్ణాటక నుంచి మర్చిపోయాను రవి, ఈరోజు పోలీస్ స్టోరీ రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అయింది. అంటే 1996 ఆగస్టు 16న పోలీస్ స్టోరీ రిలీజ్ అయింది. ఈరోజు ఎంతోమంది నాకు ఎన్నో ఫోన్ కాల్స్, సార్ పోలీస్ స్టోరీ నెక్స్ట్ ఏంటి సార్ అంటే అందరికీ నెక్స్ట్ ఇరుముడి అని చెప్తున్నాను. అందరినీ 21కి వచ్చి థియేటర్స్లో చూడమంటున్నాను. సో మిమ్మల్ని అందరినీ కోరుకునేది అదే, ఒక మంచి సినిమాని తప్పకుండా మీరందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమాను చూడాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామియే థ్యాంక్ యూ. కనిపించే మూడు సింహాలు శివ నిర్వాణ, మా విష్ణు, మా జీవి అయితే ఇప్పుడు కనిపించే 4వ సింహమే మా అగ్ని, జమదగ్ని రవితేజ. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. అండ్ 30 సంవత్సరాలు పోలీస్ స్టోరీ కంప్లీట్